ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ రామకోటయ్య గారి సహకారంతో నిరుపేదలకు సరుకులు పంపిణీ. ఎవరూ లేక ఎటు వెళ్లాలో తోచక పొదిలికి చెందిన జ్యోతి అనే మహిళ ఒక చిన్న రేపు ఇల్లు అద్దెకు తీసుకొని ఎటువంటి పింఛను రాక ఒకరోజు పని ఉంటే నెల రోజులు ఇంట్లోనే కూర్చొని ఎటు వెళ్లాలో తోచని పక్షంలో నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితిని కొంత సహాయం చేయమని అడగడం జరిగింది. వెంటనే నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ నరసింహారావు ప్రతి నెల డొనేషన్ ఇస్తున్న అద్దంకికి చెందిన రామకోటయ్య ఎలక్ట్రీషియన్ ఇతనిని ఆమె పరిస్థితిని వివరించడం జరిగింది. వెంటనే రామకోటయ్య గారు కొన్ని సరుకులు అందజేయడం జరిగింది. ఈ సరుకులను ఈ రోజు సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు గారి చేతుల మీదుగా జ్యోతి గారికి సరుకులను అందజేయడం జరిగింది. అడగగానే సరుకులు అందించిన సమితి సభ్యులకు మరియు ఎలక్ట్రీషియన్ రామకోటయ్య గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, కార్యదర్శి బ్రహ్మారెడ్డి, రాధా, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నరసింహ. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ని. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున అనేక మందికి సరుకులు పంపిణీ మరియు ట్రైసైకిల్ వీల్ చైర్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని అద్దంకికి చెందిన రామకోటయ్య, అతను అక్కడ ఎలక్ట్రీషియన్ అనమాట. అతను ప్రతి నెల ఒకరికి సరుకులు పంపిణీ ఇస్తూ వస్తున్నారు. అది ఈరోజు పొదిల్లో ఒకరికి ఇవ్వబోతున్నాను. వాళ్ళతో ఒక మాట మాట్లాడి వారికి సరుకులు ఇద్దాము. ఈ పేరేనమ్మా? మీ ఊరు ఏ ఊరు? ఈ ఊరేనా? పొదిలి. ఏం పని చేస్తాం? హోటల్లో పని చేస్తావా? ఇల్లు అద్దెకా సొంతదండి? అద్దెకా. సరే, కోట అని అతను ఒకళ్ళ మొట్టు అంటే ఏదైనా అంటే పేద వాళ్ళకి సరుకులు ఇవ్వమని చెప్పి ఇవన్నీ పంపించారు. ఆయన పేరు కోటయ్య, ఆయన అద్దంకి. ఆయనకి అద్దంకి అతను అద్దె ఇవ్వమని చెప్పి పంపించారు. అందుకని నీకు ఇద్దామని చెప్పి మేము వచ్చాము. ఓకేనా? సరుకులు